నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్ ఏం భోజనం చేయకుండా ఉంటే బాగుండా. మీరు ఇప్పటికి 3 సార్లు తినేసి ఉంటారు పొద్దున్న నుంచి. పొద్దున్న లేస్తానే కాఫీ. నిజం చెప్పాలంటే నేను ఒకసారి తిన్నా ఈరోజు. సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్. అందుకే అలర్ట్గా ఉంటారేమో. మేము పొద్దున్న జనరల్ రాయిజావ తర్వాత మీరు హైదరాబాద్ దొరకలేదు కాబట్టి పొద్దున్నే పొంగలేదు తిన్నాము అంతే. హ్యాపీ కంఫర్టబుల్గా ఉంది. 7 కిలోమీటర్ రన్నింగ్ చేసినాం కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్. ఇది ట్రైన్లో వచ్చి కూడా అయినా హ్యాపీగానే ఉన్నాం, హెల్త్గానే ఉన్నాం. మధ్య నీళ్ళు తప్ప ఏం చాలు ఇక తినాలని అంటే తినేదే ఫుల్గా తింటాం అనమాట, కాబట్టి హ్యాపీగానే ఉంటాం. మీరు ఇప్పుడు ఈ డైట్ అంతా అంటే మీరు పాటిస్తుంటారు కాబట్టా సార్ ఇంత యాక్టివ్గా, లేదంటే మీరు గాడ్ గిఫ్ట్ అనుకోవాలా? లేదు, నాకు కూడా అసిడిటీ, డివిటీ, సిరింగోమిలియా, స్పైన్ రకరకాల సమస్యలు వచ్చినాయి. వాటన్నిటికీ బయటపడాలంటే ఇదే అని 2009లో ఆర్గానిక్ ఫార్మింగ్, మా ఊరు, మా ఫుడ్, రాగి ముద్ద, ఓన్లీ రాగి ముద్దనే ప్రతిరోజు రాగి ముద్ద పప్పు వేసుకొని మళ్ళీ పెరుగు వేసుకొని తొక్కడమే. అన్ని ప్రాబ్లమ్స్, అసిడిటీ పోయింది, అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి. చాలా అవసరమైనప్పుడు మెడికల్ హెల్త్ కూడా తీసుకుని ఉంటాం, కానీ అవసరాలు ఎక్కువ రాలా. సో ఏ జబ్బులు వచ్చినా నీ బాడీనే ఫైట్ చేస్తుంది అనేది నా జీవన విధానంగా మారిపోయింది ఇప్పుడు. లేకపోతే నేను చెప్పినవన్నీ చాలా సీరియస్ ఇష్యూలు, డిబిటీ, అలర్జిక్ రెనైటిస్, రకరకాల సమస్యలు అని పోయినాయి. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాం, అరే ఏమొచ్చినా రాని చూసుకుందామని. కరోనాలో వ్యాక్సిన్ కూడా వేసుకున్నాను, నేనేం లే బాడీనే చూసుకుంటాను. దానికి అది అడిగింది నేను చేస్తా ఉంటా కదా. సో అది వచ్చినప్పుడు ఫైట్ చేసుకునే శక్తి దానికి ఇచ్చినాం కదా. మనం అది ఫైట్ చేసుకునే ఛాన్స్ వేయకుండా పోయి ఇంజక్షన్ వేసుకునేసి సెలైన్ పెట్టించేసి ఐసీయూలో చేరిపి జ్వరం వచ్చిందంటే ఏదో జ్వరం వచ్చి వేడి చేసుకొని ఏదో ఫైటింగ్ జరుగుతా ఉందని అర్థం. దాన్ని ఆపేసి దానికి మళ్ళా మెటాసిన్నో, క్రోసిన్నో, డోలోనో వేసుకొని మళ్ళా జ్వరం తగ్గింది అయితే చికెన్ తిను అని చికెన్ తినిపించి ఏంది అసలు మీకు జ్వరం వస్తే నోరు చేదు అయిపోతుంది కదా. అంటే ఏమర్థము, ఒరే నాయన తినద్దురా నాయన కొంచెం రెస్ట్, నేను ఫైట్ చేస్తాను అని చెప్తాను నీ బాడీ. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ నువ్వు ఇంజక్షన్ వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ తింటే ఏమని అర్థము. అందుకనే లంకనం పరమౌషధం అన్నారు. సో ఉపవాసం ఉండరా బాగాలేకపోతే. ఏకాదశికి ఒక రోజు 13 రోజులు చెత్త తింటా ఉంటారు, 14 రోజులకు ఒకసారి వచ్చి ఏకాదశి అన్న ఉపవాసం ఉండమంటే ఉపవాసంలో రైస్ మాత్రం ఉంటారు, దేవుని కూడా మోసం చేస్తారు. ఇక ఉప్మా, ఫ్రూట్స్, ఫ్రూట్స్ సాలడ్, ఐస్ క్రీమ్లు అన్నీ తినేది, బిస్కెట్లు అన్నీ తినేస్తారట. ఎవరు చెప్పినారు? ఉపవాసం అంటే మైండ్కి బాడీ కూడా ఉపవాసం లెక్క ప్రకారం. అంటే మైండ్ కూడా ఆ రోజు వేరే పనులేం పెట్టుకోకుండా సైలెంట్గా వీలైతే ఊరి బయటికి వెళ్ళిపోయి పాడుపడిపోయిన దేవాలయంలో ఎక్కడో గుడిసెలోనో ఎక్కడో గుడిలోనో కూర్చొని ఎవరు ఉండకూడదు అక్కడ. సైలెంట్గా అక్కడ తొండ వస్తుందో, బల్లి వస్తుందో, చెట్టు కలుతుందో, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. పక్కన పెట్టండి, భార్య బిడ్డల్ని కొంచెం ఒక రోజు పక్కన పెట్టండి, ఏం కాదు. నువ్వు ఎక్కడున్నావని చెప్పేసిపో, అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ వస్తారు. గమ్మున అక్కడ ఉండి సైలెంట్గా మీరు ఉండండి. మీరు ఆలోచన కూడా ఏం చేయొద్దు, సైలెంట్గా ప్రజెన్స్లో ఉండండి. ఆ చెట్టు కదలుతూ ఉంటుంది, నాతో మాట్లాడుతూ ఉంది అనుకోండి. ఆడ సన్సెట్ కొంగలు పోతా జస్ట్ ఉండండి అంతే. దాన్ని ఏం అనలైజ్ చేయొద్దు, భలే ఉంది, ఏమి బాగాలేదు, ఏమనుకోవద్దు. సైలెంట్గా ఉండండి. నువ్వు మెడిటేషన్ చేసి 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 వచ్చే శక్తి అట్లా సైలెంట్గా నేచర్ తోటి వస్తుంది. అది నేను నాకు తెలుసు కదా, నేను ఐ కుడ్ ఫీల్ ఇట్. అందుకే నేను 5 నుంచి మేము పనిచేస్తూ ఉన్నా, నేను 3కెళ్ళి వేస్తాను కదా. 3కెళ్ళేసి నేను కూర్చుంటే దగ్గర ఎదురు చెట్లు ఉంటాయి, వాటిని చూస్తూ ఉంటాను, కొంచెం ఏదో పని చేసుకుంటూ ఉంటాను. మనతో మనం ఉండాలి. ఫస్ట్ మన కంపెనీ మనకు లైక్ కావాలి. ఫస్ట్ మననే భార్యని ఇంప్రెస్ చేసేది, భర్తని ఇంప్రెస్ చేసేది, సొసైటీలో గౌరవం ఉండేది, నీ కెరీర్ అన్నీ నెక్స్టే. ఫస్ట్ నీతో నువ్వు చేసే పని నీకు నచ్చి నువ్వు హ్యాపీగా ఉండేది ఫస్ట్ ప్రియారిటీ. నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టుపక్కలంతా హ్యాపీగా ఉంటారు. నువ్వు బాధపడతా హ్యాపీగా ఉండాలి ఎవరైనా ట్రై చేసినా కుదరదు. అందుకే చూడండి, చాలామంది టెన్షన్లో, ప్రెషర్లో ఉంటారు. ఏది ఆఫీస్ ప్రెషరో ఏదో ప్రెషర్, ఇంటికి వచ్చి పిల్లలతో హ్యాపీగా పెట్టాలని ట్రై చేస్తారు, కానీ వీలు కాదు. బికాజ్ యు ఆర్ నాట్ హ్యాపీ అని పిల్లలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో 5 నిమిషాలు హౌ ఆర్ యు నానా, అవునా అర్జెంటుగా చేయాలి కదా, వెన్ డిడ్ యు కమ్ నానా టుడే, ఎట్లా కుదరుతుంది నాయన. వాళ్ళ అబ్బాయి కూడా తెలుస్తూ ఉంది, ఒరే మా నాయన పాపం టెన్షన్లో ఉన్నాడు, ఏదో పనుల మీద ఉన్నాడు, నాతో స్పెండ్ చేయలేకుండా ఉన్నాడు అని. సో ఆఫీసుని కూడా ఇంట్లోకి తీసుకొస్తారు, ఇంటిని ఆఫీస్కి తీసుకొస్తూ ఉంటారు. సో ఎట్లా ఇది మిస్ మ్యాచ్ అయిపోయినాయి మొత్తం అంతా. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లుంది. నువ్వు చదువుతా ఉండేది ఉద్యోగం కోసం అని, నువ్వు చదువుతా ఉండేది నీ కోసమని అనుకోవడంలే. ఆ నాలెడ్జ్ అంతా ఎవరికో ఏదో సాఫ్ట్వేర్ రాసేదానికి తప్ప నీ ఆరోగ్యము, నీ ఆహారము, నీ దేశము, ఈ భూమి, ప్రకృతి, పర్యావరణము, నీళ్లు, గాలి, నదులు, వీటి మీద కదా ఉండాలా. ఇవన్నీ వదిలేసి నాకు జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోతా. నువ్వు సెటిల్ అయ్యేది ఎక్కడ?
జూబిలీ పంచగొట్టలో సెట్లు ఏమవుతావరా ఆయన ఆ పొగలో ఆ పొల్యూషన్లో ఆ టెన్షన్లో ఒక తినేదానికి టైం లేకుండా నిద్రపోయేదానికి టైం లేకుండా ఫ్రీగా నవ్వేదానికి టైం లేకుండా ఒక సన్ రైజ్ని సన్సెట్ని చూడకుండా ఏం జరుగుతుంది?